అనిపించింది బ్రో మూవీ? సినిమా చాలా ఇప్పుడే సీత పైన మన మూవీ చూడడం జరిగిందన్న. సినిమా ఏంటంటే చాలా సింపుల్ అన్న, ఒక మాటలో చెప్పాలంటే పీస్. మనిషి మనం ఎలా టెన్షన్స్ ఉన్నా, ఎలాంటి స్ట్రగుల్స్లో ఉన్నా కానీ ఇలాంటి సినిమా చూసినామంటే ఖచ్చితంగా ఫీల్ ఫ్రీ అయిపోతాం. అంతేకాకుండా ఇప్పుడు బంధాల గురించి ఇప్పుడున్న సినిమాలో మన అర్జున్ గారి గురించి చెప్పాలంటే హీరోగా తెలుసు, రియల్ స్టార్గా తెలుసు మనకి. కానీ ఇక్కడ సినిమాను ఒక డైరెక్టర్ చేసిన విధానం కానీ, ఎవ్రీ ఫ్రేమ్ ప్రతి షాట్లో కూడా తీసుకున్న విధానాన్ని, తెరకెక్కించిన విధానాన్ని చూస్తే చాలా అద్భుతంగా అందరూ ఆశ్చర్యపోతారు. అంతేకాకుండా మన స్పెషల్ గెస్ట్ అపియరెన్స్గా వచ్చిన బసవన్న క్యారెక్టర్ ధ్రువ్ సర్జా కానీ అవి చాలా ఉన్నాయండి. ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ కూడా చాలా హుందంగా ఉంటుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఎవరు కూడా తప్పుగా నెగిటివ్గా చెప్పాల్సిన అవసరమే లేదా, అలాంటి చెప్పరు కూడా అని 100% చెప్తా. సినిమాలో ప్రతి బాండ్ మన బంధాల గురించి చాలా స్పష్టంగా వివరించడం జరిగింది. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో పాటు వచ్చి చూడొచ్చు. బ్రో సీత పైన మూవీ చాలా బాగుందన్న. ఎందుకంటే నేను చాలా మూవీస్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఈ మూవీ ఒక లైబ్రరీ మూవీ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతి ఎమోషన్ కూడా టచ్ చేశారు ఈ మూవీలో. మానవత్వ విలువలు, మనం ఒక జర్నీలో ఒక పర్సన్ వెళ్తుంటే ఎన్ని అటాచ్మెంట్స్ వస్తాయి, ఎన్ని ఎమోషన్స్ కలుస్తాయి మనలో అన్న ఈ మూవీలో అయితే పర్ఫెక్ట్గా చూపించారు. ఇంకా అర్జున్ గారు కానీ, ధ్రువ సజ్జా గారు కానీ, ఈ హీరోయిన్ ఐశ్వర్య సజ్జా గారు కానీ యాక్టింగ్ అయితే మార్వలస్ అని చెప్పుకోవాలి. ఇంకా మ్యూజిక్ విషయానికి రావాలని, మ్యూజిక్ విషయానికి వస్తే ఒక్కొక్క సాంగ్ కూడా ఒక మూవీలో తీయడం జరిగింది. ఒక ఫుల్ లెంత్ సంక్రాంతి పండుగ చూస్తే మనకి అల్లారా ఎలా ఉంటుందో అలా ఉంది మూవీ. ఈ ఫ్యామిలీ తప్పకుండా వచ్చి చూడదగ్గ. అర్జున్ గారి డైరెక్షన్ ఎలా అనిపించింది? అర్జున్ గారి డైరెక్షన్ అదే నేను సస్పెన్స్ అయ్యింది. ఎందుకంటే అర్జున్ గారిని మనం హీరో కింద చూసాం, చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఫుల్ ఎమోషనల్ అండ్ డ్రామాటిక్ హీరో ఆయన డైరెక్ట్ చేసింది అస్సలు ఎక్కడ కూడా పాయింట్ కూడా తగ్గకుండా, చాలా విజువల్ పరంగా కానీ, ఎక్కడ టేకింగ్ పరంగా కానీ ఎక్కడ డ్రాప్ అవ్వకుండా చాలా వండర్గా చేశారు డైరెక్షన్. వాళ్ళ కూతురు, వాళ్ళ అమ్మాయి అయితే 1 man of the show అని చెప్పుకోవాలి ఈ మూవీకి. ఆ క్యారెక్టర్కి ఇంకా ఆవిడే సూట్ అవుతుంది, ఆవిడే యాప్ట్ అవుతుంది అన్నట్టు ఆవిడ క్యారెక్టర్ చేయడం కూడా జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.